హలో ఫ్రెండ్స్, ఇది మా కంపెనీ అన్నమాట. సౌదీ అరేబియాలో ఉంది. ఇది అవుట్ సైడ్ ఎంట్రన్స్. చూడండి, ఈ చుట్టూ పారిగోడ అంతా కనిపిస్తుంది కదా, అది మా కంపెనీ. ఆ పక్కన ఉన్న కంపెనీ వచ్చేసి అది వేరే, అది వచ్చి మక్కా ట్రాన్స్పోర్ట్ అంటారు. ఈ వాల్ చివరి వరకు కనిపిస్తుంది కదా, ఆ స్ట్రీట్ అంతా మా కంపెనీ. చూడు ఎంత పొడవుగా, గోడ చూడండి ఎంత పెద్ద హైట్గా ఉందో. సిమెంట్ బ్రిక్స్తో బాగా స్ట్రాంగ్గా కట్టున్నారు. జిల్లే చెట్టు అండి ఇది, సౌదీలో కంచె అన్నమాట కంపెనీకి. అవుట్ సైడ్ పిచ్చుకలు, మన సైడ్ ఉండే పిచ్చుకలు. ఇప్పుడు మన సైడ్ ఇండియాలో పిచ్చుకలు తగ్గిపోయినాయి కదా, ఇక్కడ చూడ చాలా పిచ్చుకలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సౌదీలో చాలా చోట్ల చూశానండి, జిల్లేడు చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఎడారిలో ఇవి ఎక్కువగా తక్కువ నీరు తీసుకుంటూ బాగా బతుకుతాయి కాబట్టి ఏమో ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇది క్యాంటీన్ ఫుడ్ అండి. డిన్నర్ చపాతీ 3 పెట్టించుకున్నానండి. చికెన్ గ్రేవీ, ఒక బనానా ఇచ్చినారండి. ఫుడ్ మాత్రం ఏ డోకా లేదండి, ఫుడ్ బాగుంటుంది. చెఫ్ కూడా ఇండియన్ చెఫే ఉంటాడండి. మోస్ట్లీ ఇండియా రిలేటెడే పెడతారు. తిన్నాక తర్వాత అట్టా బయటకు వచ్చినానండి. ఇది కంపెనీ అవుట్ సైడ్ కంపెనీ అకామిడేషన్ వ్యూ అండి. అదో ట్యాంకర్ వచ్చింది, చూద్దాం పదండి ఏంటిది. వాటర్ అన్లోడ్ చేస్తుందండి. ఇది అకామిడేషన్కి వాటర్ సప్లై అన్లోడ్ చేస్తుంది. ఇది సంప్ అనుకుంటా. ఇక్కడ గ్రౌండ్లో వాటర్ అంతా సంప్ గ్రౌండ్లో ఇచ్చేస్తారండి. వీళ్ళు అన్లోడ్ చేసిపోయినాక ఈ వాటర్ అంతా అకామిడేషన్ సప్లై అవుతుంది. ఫర్ బాతింగ్ అన్నిటికీ ఇవే వాటర్ అండి. ఇలా ట్యాంకర్లో వాటర్ ఇలా వచ్చేసి అన్లోడ్ చేసి వెళ్తారండి. ఇది ఈవినింగ్ ఇప్పుడు 6:30 అవుతా ఉంది. మామూలుగా ఈవినింగ్ తిన్నాక అట్టా బడికి ఈవినింగ్ టైం వాకింగ్కి అలా వస్తూ ఉంటానండి. మొత్తం క్యాంపస్ లోపలే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాసేపు అట్టా ఈవినింగ్ వాకింగ్ చేసుకోవచ్చు, రిలాక్స్గా ఉంటుందండి. కాస్త మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఆ పక్కన బస్సులు అవి కనిపిస్తున్నాయి కదండి, అది వేరే కంపెనీ అన్నమాట. ఆ కంపెనీ పేరు వచ్చి మక్కా ట్రాన్స్పోర్ట్ అంటారు. ఇక్కడ చాలా వెహికల్స్ ఉంటాయండి. ఓన్లీ బస్సెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది ఆ కంపెనీలో. ఇలా ఈవినింగ్ టైమ్స్ కాసేపు వాకింగ్ చేసుకుని తర్వాత రూమ్కి వెళ్ళిపోతానండి.